నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన నిరాబ్ కుమార్ ప్రసాద్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉన్నత స్థాయి అధికారులు. మోడీ పాలనలో దేశం గర్వించదగ్గ స్థాయిలో అభివృద్ధి చెందిద్దన్న టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం రూపుదిద్దుతుందని ప్రశంస. బోండా ఉమాకు వెల్లువెత్తుతున్న అభినందనలు. అత్యధిక మెజారిటీతో గెలుపొందిన ఉమాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్న టీడీపీ శ్రేణులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నిరాబ్ కుమార్ ప్రసాద్ శుక్రవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు మరియు విజయవాడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం వేద పండితుల ఆశీర్వచనాల మధ్య సీఎస్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జీఏడీ కార్యదర్శి సురేష్ కుమార్, స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, పీసీసీఎఫ్ వై మధుసూదన్ రెడ్డి, ఐటీ కార్యదర్శి కె శశిధర్, సర్వీసెస్ శాఖ కార్యదర్శి పి భాస్కర్, కార్యదర్శి శ్రీధర్ తదితర శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు. మోదీ నేతృత్వంలోని భారతదేశం గత 10 ఏళ్లలో ఎంతగానో అభివృద్ధి చెందిందని టీడీపీ అధినేత చంద్రబాబు కొనియాడారు. ఆయన నేతృత్వంలోనే భారతదేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుందని ప్రశంసించారు. ఇప్పుడు వికసిత్ భారత్ ప్లాన్ 2047 పై ప్రణాళికలు రూపొందించారని, వీటిని చేరుకుంటామని తాము పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని పార్లమెంట్ సంవిధాన్ భవనంలో జరుగుతున్న ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు హాజరయ్యారు. మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీలు పవన్ కళ్యాణ్తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. మోదీ పక్కనే చంద్రబాబు, ఆ పక్కన నితీష్ కుమార్ కూర్చున్నారు. లోక్సభ పక్ష నేతగా మోదీ పేరును చంద్రబాబు బలపరిచారు. అనంతరం లోక్సభలో ఎన్డీఏ పక్ష నేతను ఎన్నుకునే ప్రక్రియను రాజ్నాథ్ సింగ్ శ్రీకారం చుట్టారు. ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోదీ పేరును లాంఛనంగా ప్రతిపాదించారు. ఈ క్రమంలో మోదీ నాయకత్వాన్ని అమిత్ షా, నితిన్ గడ్కరీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఏక్నాథ్ షిండే, కుమారస్వామి, అజిత్ పవార్ తదితరులు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు బలపరిచారు. తద్వారా లోక్సభలో ఎన్డీఏ సభాపక్ష నేతగా మోదీ ఎన్నిక ఏకగ్రీవంగా అయింది. అనంతరం ఎన్డీఏ నేతలందరూ నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ఎన్డీఏను అధికారంలోకి తీసుకురావడానికి ప్రధాని మోదీ గత 3 నెలలుగా ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా గడిపారని పేర్కొన్నారు. ఏపీలో 3 బహిరంగ సభలు, ఒక భారీ ర్యాలీ నిర్వహించినట్లు గుర్తు చేశారు. హోంమంత్రి అమిత్ షా ఏపీలో నిర్వహించిన సభతో ఎన్నికల స్వరూపం
స్వరూపమే మారిపోయిందని కొనియాడారు. భారీ మెజారిటీ రావడానికి అది కూడా కారణమంటూ ధన్యవాదాలు తెలిపారు. నడ్డా, రాజ్నాథ్ సింగ్ వంటి వారు కూడా ప్రచారానికి రావడంతో ప్రజల్లో విశ్వాసం పెరిగిందని పేర్కొన్నారు. ప్రపంచంలో భారత్ అగ్ర రాజ్యంగా లేదంటే రెండో స్థానానికి ఎదుగుతుందని పేర్కొన్నారు. దేశానికి సరైన సమయంలో సరైన వ్యక్తి దొరికారని ప్రశంసించారు. తాను ఎంతో మంది నేతలను చూశాను, కానీ మోదీ లాంటి శక్తివంతమైన వ్యక్తిని ఎక్కడా చూడలేదన్నారు. Honorable Prime Minister of India, Shri Narendra Modi ji, Honorable Union Ministers, respected NDA partners, Honorable MPs, first of all, we are congratulating all of you. We have won wonderful majority I have seen for the election campaign. For the 3 months, Honorable PM never took any rest. Day and night, he had campaigned, same zeal. He started and ended same spirit. In Andhra Pradesh, we had 3 meetings, public meetings, 1 big rally. It had made a huge difference for winning the elections in Andhra Pradesh. Honorable Home Minister has come. He addressed 1 meeting, very powerful meeting. It has changed the situation in a big way. I am thanking him. Even Honorable Rajnath Singh ji and also Nadda ji and also Gadkari ji, so many leaders have come and they have addressed. It has given a confidence among people that center is with state. We are thanking all ministers. And also here today, we stand at a crucial juncture in our nation's history. సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచిన బోండా ఉమాకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అత్యంత భారీ మెజారిటీతో గెలిచిన బోండా ఉమాకి పార్టీ శ్రేణులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మొగల్రాజపురంలోని అతని నివాసం వద్ద టీడీపీ శ్రేణులు భారీగా చేరుకొని పుష్పగుచ్చాలు అందించి సన్మానిస్తున్నారు. కానీ విని ఎరుగని రీతిలో విజయం సాధించిన బోండా ఉమాకి ప్రజల ఆశీస్సులు మెండుగా ఉన్నాయని చెప్తున్నారు.
ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ ప్రకటించిన నాని మాట నిలబెట్టుకోవాలంటూ తెలుగు యువత కార్యకర్తలు పెద్ద ఎత్తున కొడాలి ఇంటికి చేరుకున్నారు. టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఇక్కడ పరిస్థితులు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు పోలీసుల మధ్య వాదన జరిగింది. కొడాలి నానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని, ఇది ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుందన్నారు. చంద్రబాబు సీఎం అయితే రాజకీయ సన్యాసం చేస్తానని ఛాలెంజ్ చేశారని, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే నాని మాట నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ సన్యాసం చేస్తానన్నావు, శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చాం, దమ్ముంటే బయటకు రావాలన్నారు. బొచ్చి పీకుతావా అన్నావు, వచ్చి మాకు సమాధానం చెప్పాలన్నారు. అధికారం లేకుంటే నీ బతుకు కుక్కలు చింపిన విస్తరి అని అన్నారు. టీడీపీను నామ రూపాలు లేకుండా చేస్తానని నాని ప్రగల్భాలు పలికాడని, ఇప్పుడు వైసీపీ ఖాళీ అయిందన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఇక్కడ కూర్చున్న వ్యక్తి పవన్ కాదు, తుఫాన్ అంటూ ప్రత్యేకంగా అభినందించారు. దక్షిణాది రాష్ట్రాల గురించి ప్రస్తావించిన సందర్భంగా ఏపీ నేతలను కొనియాడారు. పాత పార్లమెంట్ భవనంలో ఎన్డీఏ ఎంపీల సమావేశం నిర్వహించారు. కూటమి లోక్సభ పక్ష నేతగా మోదీ పేరును బీజేపీ నేతలు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ ప్రతిపాదించారు. భాగస్వామ్య పార్టీలు దీనికి మద్దతు పలుకుతూ మోడీని ఏకగ్రీవంగా ఎంచుకున్నట్లు ప్రకటించాయి. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ ఏపీలో దక్కిన విజయం ప్రజల ఆకాంక్షకు అద్దం పట్టిందన్నారు. చంద్రబాబుతో కలిసి చారిత్రాత్మక విజయం సాధించామన్న ఆయన ఈ సమావేశంలోనూ పవన్ను ప్రత్యేకంగా అభినందించారు. आंध्र महबूब बाबू को पूछ रहा था, बोले हिस्टोरिकली ये सबसे हाईएस्ट विक्ट्री है. और ये जो यहाँ दिखता है ना पवन, ये पवन नहीं, आंधी है. आंध्र ने इतना बड़ा हमारे प्रति जनमत दिया है. हिंदुस्तान के लिए एक सामान्य मानवी की विकास की जो जिजीविषा है उसका प्रतिबिंब है. और महाप्रभु जगन्नाथ और मैंने अनुभव किया हमेशा. मैं हमेशा मानता हूं ईश्वर के अनेक रूप होते हैं, लेकिन जब मैं भगवान महाप्रभु जगन्नाथ जी को याद करता हूं तो मैं हमेशा मानता हूं ये गरीबों के देवता है. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులనే లక్ష్యంగా టీడీపీ దాడులు జరుపుతోందని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులే టార్గెట్గా టీడీపీ దాడులు జరుపుతుందన్నారు. బీహార్ తరహాలో ఏపీలో టీడీపీ దాడులకు తెగబడిందని మండిపడ్డారు. బీహార్ సంస్కృతిని టీడీపీ ఆచరిస్తోందన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాడులపై వైఎస్ఆర్సీపీ నేతలు నిన్న సాయంత్రం గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిసి మాజీ మంత్రి పేర్ని నాని వివరించారు. వైఎస్ఆర్సీపీ నేతల బృందానికి రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి నేతృత్వం వహించారు. గవర్నర్ను కలిసిన వాళ్లలో తాజాగా ఎంపీలు గురుమూర్తి, తనుజ, ఎమ్మెల్యేలు శివప్రసాద్, మత్యలింగం, విశ్వేశ్వరరాజు, పర్చూరి నేత బాలాజీ, మాజీ మంత్రి పేర్ని నాని ఉన్నారు. గవర్నర్ నజీర్ను కలిసిన అనంతరం వైఎస్ఆర్సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. టీడీపీ గూండాలు వైఎస్ఆర్సీపీ నేతల ఇళ్లపై కిరాతకంగా దాడులు చేశారని అన్నారు. వైఎస్ఆర్సీపీ జెండా మోసిన
వారిపై దాడులకు తెగబడుతున్నారన్నారు. నూజివీడులో పట్టపగలే కత్తులతో దాడులు చేసిన పోలీసులు పట్టించుకోలేదన్నారు. ఇళ్లలోకి చొరబడి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ దాడులు చూసి గవర్నర్ కూడా ఆశ్చర్యపోయారని తెలియజేశారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. తమ కార్యకర్తలను కాపాడుకోవడానికి కమిటీలు వేశామని 26 జిల్లాల్లోనూ తమ లీగల్ టీంలు యాక్టివేట్ అయ్యాయని తెలిపారు. బాధితులను పరామర్శించి వారికి అండగా ఉంటామని పేర్కొన్నారు. టీడీపీ గూండాల దాడులతో పాటు పోలీసుల తీరుపై కూడా గవర్నర్ ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. పెద్దలందరూ కూడా గవర్నర్ గారిని కలవడం జరిగింది. కౌంటింగ్ అయిపోయిన తర్వాత, ఎన్నికల లెక్కింపు అయిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీహార్ తరహా కిరాతకాలు, బీహార్ తరహా హింసా రాజకీయాలు ఇవన్నీ కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తామైంది. ఎన్నికలు ఒక పక్క జరుగుతుంటే ఎన్నికలు సంపూర్ణంగా పూర్తవకుండానే మధ్యాహ్నం నుంచి తెలుగుదేశం పార్టీ గూండాలు ఏ రకంగా ఇళ్లపై దాడులు చేయటం, ఇళ్లు తగలబెడతాం, ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేయటం, మనుషుల్ని కిరాతకంగా కొడతాం, ఇళ్లలోకి వెళ్లి ఆడవాళ్లని హింసించటం, కార్లు ధ్వంసం చేయటం, కార్లు తగలబెడతాం, ఆస్తులు నాశనం చేయటం, భయభ్రాంతులకు గురి చేయటం. అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎర్ర పుస్తకంలో ఏం రాసుకున్నారా అంటే మేము హింస కోసమే, ఈ కక్ష తీర్చుకోవడం కోసమే, మాకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు జెండా పట్టుకుంటే వాళ్ళనల్లా కిరాతకంగా హింసిస్తాం, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తామనేటువంటి దానికోసమే అధికారంలోకి వచ్చినట్టుగా ఇవాళ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇవన్నీ గవర్నర్ గారికి చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు. ఏంటి ఇంత కిరాతకంగా జరుగుతుంటే పోలీసు పట్టించుకోవట్లేదా అని చెప్పినారు. వాస్తవం సార్, ఇది ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కావట్లేదు. వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా, ఫోటోలతో వీడియోలతో ఇచ్చినా కూడా ఆ వీడియోలన్నీ కూడా గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇంకా ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో అన్నీ చెప్పడం జరిగింది. ఆఖరికి ఈరోజు మీతో మాట్లాడటానికి వచ్చే ముందు కూడా నూజివీడులో ఒక కౌన్సిలర్ని నడి బజారులో పట్టపగలు స్టాబింగ్ చేయడం జరిగింది. కత్తులతో వెంటపడి పొడవటం జరిగింది. 2019 ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైకాపా వారిపైనే అరాచకాలకు పాల్పడిందని సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు పాలేటి మహేష్ అన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక వెనుకబడిన వర్గాలకు అమలు చేస్తున్న 27 సంక్షేమ పథకాలను రద్దు చేసిందన్నారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వైకాపా ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెప్పారన్నారు. ఎన్నికల్లో అయోధ్య రామిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి కోట్లాది రూపాయలు వారి సొంత వాహనాల్లో ఐపాక్ టీం ద్వారా ఆయా నియోజకవర్గాలకు పంపిణీ చేశారన్నారు. దీనిపై సిబిఐ, ఈడీ విచారణ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో జరిగిన అక్రమ మైనింగ్కి బాధ్యులైన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. ఎందుకు ఓటమి పాలయ్యారు జగన్మోహన్ రెడ్డి ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. పాత్రికేయ మిత్రులందరికీ గత కొద్ది కాలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవినీతి, అరాచకాల మీద మేము పోరాటం చేస్తున్న సందర్భంగా మాతో పాటు సహకరిస్తూ మాకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన అంతమొందించడానికి కలిసికట్టుగా కృషి చేసినటువంటి ఈ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద వర్గాలకు చెందిన ప్రజలందరికీ చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మీరు చూసుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏదైతే ఓట్లతో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఓట్లతో అధికారంలోకి వచ్చిందో ఈ రాష్ట్ర ప్రభుత్వం, వారిని పూర్తిగా విస్మరించి వారిపైనే ఈ రాష్ట్రంలో అత్యధికంగా దాడులు. ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలాగా తెలుగు ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ని మరొక్కసారి గుర్తు తెచ్చుకునేలాగా విజయాన్ని కైవసం చేసుకున్న గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రజానేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, కూటమి అభ్యర్థులందరికీ కూడా సమతా సైనిక దళ్ టీం తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఏదైతే ప్రజలు ఇంత భారీ మెజార్టీలో విజయాన్ని అందించారో
దాన్ని కూడా నిలుపుకోవాల్సిన బాధ్యత, రాష్ట్ర భవిష్యత్తు ఏదైతే ఉందో ప్రజలందరూ నమ్మారో అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమవుతుందని, దాన్ని ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని మరొక స్థాయిలో తీసుకెళ్లే విధంగా పాలన చేయాలని, ఆ విధంగా వారు చేసే పాలనలో వారు ఏదైతే మంచి చేయాలనుకుంటున్నారో రాష్ట్రానికి వారికి ఎప్పుడూ కూడా సమతా సైనికులు అండగా ఉంటుంది. దేశానికి మోదీ ఒక స్ఫూర్తి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మోదీ ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మోదీ స్ఫూర్తితో ఏపీలో అద్భుత విజయం సాధించామన్నారు. మోదీ వెనుక తాము ఉన్నామని ప్రకటించారు. ఎన్డీఏ పక్షనేతగా మోదీకి తమ పూర్తి మద్దతును పవన్ తెలిపారు. నేడు పార్లమెంట్లో జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ విజనరీ నాయకుల బాటలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మోదీ స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు. మోదీ ప్రధానిగా ఉన్నంత వరకు ఏ దేశానికి భారత్ తలొగ్గదని అన్నారు. మోదీ నేతృత్వంలో పనిచేయడానికి గర్వంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. Prime Minister Sri Narendra Modi ji, my heartfelt wishes on behalf of Janasena, and I'm fortunate and grateful for giving this opportunity to be here. It started in 2014 in the same place. And Honorable Chandrababu Naidu just said, we're going to see Modi ji to rule this country for 15 years, and it's happening, sir. Chandrababu ji, your prophecy came true. Modi ji, you truly inspired the nation. As long as you are the Prime Minister of this country, our country will never bow down to anyone, sir. The mighty Himalayas will never bow down like that. Under your leadership, Bharat will never bow down. And we really take pride under your leadership, to work under your leadership, sir. We really take pride. And from Kashmir to Kanyakumari, Kamakya to Dwaraka, and you have inspired everyone, sir. You have inspired everyone. We all rally behind you. We all rally behind you. The way you have triggered us to serve the nation, the kind of patriotism you have instilled in us by your actions, by your words, by your deeds, and the kind of development you had shown us in the progress. And sir, I'm deeply honored, and for listening to us, for looking at Andhra Pradesh. Under your guidance, under your support, we are able to sweep the polls. We got 91% victory there. We got completely, in legislature, we had got 91% success. It's all because of your guidance. It's all because of your leadership, sir. I'm grateful to you. We're all grateful to you. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అఖండ మెజారిటీతో విజయం సాధించడంతో బాపులపాడు మండలం కె సీతారామపురంకి అమృతరావు పెద్దౌటపల్లి జోసెఫ్ తంబి చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించారు. కె సీతారాంపురం నుంచి పెద్దౌటపల్లి చర్చి వరకు కాలినడకతో వెళ్లారు. ఎన్నికల ముందు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా గ్రామానికి వచ్చిన యార్లగడ్డ వెంకట్రావుకు అమృతరావు ఇంటికి వచ్చిన సందర్భంగా భారీ మెజారిటీతో గెలవాలని మొక్కుకున్నట్లు ఆయన సమక్షంలోనే తెలిపారు. తాజాగా వెలువడిన ఫలితాల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందడం మా కుటుంబ సభ్యులు మొక్కులు తీర్చుకుంటున్నట్లు అమృతరావు తెలిపారు. వచ్చే 5 ఏళ్ల పాటు గన్నవరం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా జోసెఫ్ తమ్మి ఆశీస్సులు ఉండాలని వేడుకున్నట్లు అమృతరావు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్కపాముల రాజు, మరియమ్మ, లక్కపాముల పుష్పలత, కొడాలి తంబి, కటాక్షం, జనపారెడ్డి, నాగమణి తదితరులు పాల్గొన్నారు. పేరు లక్కపాముల అమృతరాజు, కె సీతారాంపురం, బాపులపాడు మండలం. యార్లగడ్డ వెంకట్రావు గారు ఎమ్మెల్యేగా గెలవాలని మా కోరిక. అయితే తంబి గారికి అందరం అనుకున్నాం. వెంకట్రావు గారు ఎమ్మెల్యేగా గెలిస్తే మేము మా కుటుంబం అంతా కలిసి పాదయాత్రగా తంబి గారి గుడికి వెళ్ళి అదేవిధంగా వెంకట్రావు గారు ఎమ్మెల్యేగా గెలిచారు. మా నిమిత్తం ఆ మొక్కు తీర్చుకోవడానికి బయలుదేరాం. మా కుటుంబం మొత్తం కుటుంబం మొత్తం 10 మందిని బయలుదేరాం. నా పేరు లక్కపాముల రాజు. వెంకట్రావు గారు గెలవాలని మేము పాదయాత్ర మొక్కున్నాం. నా పేరు లక్కపాముల పుష్ప అండి. మేము కె సీతారాంపురం బాపులపాడు మండలం నుంచి వచ్చాము. పోయినసారి వెంకట్రావు గారు గడప గడపకి వచ్చినప్పుడు
మేము అనుకున్నామన్నమాట. పోయినసారి గెలవలేదు కాబట్టి ఈసారి గెలిస్తే మా కుటుంబం అంతా, మా భర్త, మా మావయ్య గారు మొత్తం అందరూ కూడా కలిసి ఇట్లా హైవే మీద పాదయాత్ర నడుచుకుంటూ వెళ్దామని చెప్పేసి అని అనుకున్నాము. ఆయన మరి జోసెఫ్ తండ్రి గారి గుడికి వెళ్దాం అనుకున్నాము. ఆయన అంతకన్నా ఎక్కువ మెజారిటీతో గెలిచారు. మాకు అదే సంతోషంగా ఉండి ఆ సంతోషాన్ని బట్టే మేము వెళ్తున్నాము. తన ఓటమికి ప్రజలే కారణమంటూ నిందించడం న్యాయమా అంటున్న టీడీపీ నేత వర్ల రామయ్య ధ్వజమెత్తారు. ఏపీలో గత 5 సంవత్సరాలుగా సాగించిన అరాచక పాలనకు వైసీపీ మూల్యం చెల్లించుకుందన్నారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి సునామీ సృష్టించిందని తెలిపారు. వైనాట్ 175 అంటూ విర్రవీగిన వైసీపీ బొక్క బోర్ల పడిందన్నారు. సింహం సింగిల్గా వస్తుందంటూ సవాళ్లు చేసిన జగన్కు ఆయన పార్టీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా గల్లంతు చేశారన్నారు. వైసీపీ ఓటమికి తానే కారణమని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా గుర్తించాలని వ్యాఖ్యానించారు. సార్, అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూడా ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసేంత వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటారు. కానీ ఆయన ఓడిపోయిన తర్వాత ఆయన మాటలు చూస్తూ ఉంటే ఆత్మస్తుతి, పరనింద. ఆత్మస్తుతి, ఆయన ఏదో గొప్పగా పనిచేసినట్టు చెప్పుకోవటం, తన ఓటమికి ఇతరులు కారణమని ఆయన ద్వేషించటం, ఇతరులను తప్పుపట్టడం, తన ఓటమిని ఇతరులకు రుద్దాలని, తన ఓటమికి కారణం తాను కాదు వాళ్ళు అని వేరే వాళ్ళని చెప్పాలని చూసి ఆయన ప్రయత్నం చేయటం చాలా తప్పు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా మీకు జ్ఞానోదయం కలగలేదు. మీ ఆత్మస్తుతి, పరనింద చూస్తూ ఉంటే భవిష్యత్తులో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అమరావతికి ఎటువంటి హాని జరగకుండా పటిష్టంగా రక్షణ కల్పించేలా రాష్ట్రపతితో ఆమోదించబడిన ఒక చట్టాన్ని తీసుకురావాలని కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరుతున్నామని అమరావతి జేఏసీ నాయకులు బాలకోటయ్య అన్నారు. గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో జరిగిన అరాచకాలు, భూ కబ్జాలు, వెనుకబడిన వర్గాలపై దాడులు, ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి దళితుల్ని ఆ శాఖకు మంత్రిగా నియమించి విచారణ సంస్థలతో బాధ్యులైన అధికారులు, మంత్రులపై న్యాయ విచారణ చేయించి వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నామన్నారు. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం సామాజిక సమన్యాయ పాలన కొనసాగిస్తారని ఆశిస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారో తెలియని స్థితిలో మాజీ ముఖ్యమంత్రి ఉన్నారని జేఏసీ మహిళా నాయకురాలు వరలక్ష్మి అన్నారు. 3 రాజధానుల అజెండాతో వైకాపా ఎన్నికలకు వెళ్తే కూటమి అమరావతి ఏకైక రాజధాని అజెండాతో వెళ్లారన్నారు. నేను చెప్తున్నా, పూలదండలో దారంలాగా ఈ విజయ వికటాట్టహాసంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యమించిన ఉద్యమ శక్తులకి ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాం. ఇది రాజధాని అమరావతి మహిళల 1635 రోజుల ఉద్యమ పోరాట స్ఫూర్తి. విశాఖ ఉక్కు కార్మికుల రహదారుల మీద చేసిన అలసటల ఆందోళన, నా దళిత బహుజన కులాలు డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు, నంద్యాల నాగమ్మ నుంచి పులివెందుల మహాలక్ష్మి వరకు జరిగిన ఒక దుర్మార్గమైన దాష్టీకాలపై ప్రజలు తిరగబట్టడానికి సంబంధించిన ఒక సంకేతం. మేము ఆనాడే చెప్పాం, ఎవరో వినిపించుకోలేదు. తప్పనిసరిగా ఎప్పుడైనా సరే ప్రజలను వేధిస్తే, ప్రజలను వేదన గురి చేస్తే ఇలాంటి ప్రతిఫలాలే ఉంటాయి. అలా ప్రజా ఉద్యమాల సందర్భంగానే ఈ విజయం లభించింది మిత్రులారా. ఈ సందర్భంగా ఇక మేము జగన్మోహన్ రెడ్డి గారి మాట బాలకోటయ్య నోట రాదు. వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి. ఇవాళ కూటమి గెలిచింది, అమరావతి నిలిచింది. ఇవాళ మాజీ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నమే రాజధాని అని ఒక మేనిఫెస్టో ఎజెండా పెట్టుకొని వచ్చాడు. కూటమి అమరావతి రాజధాని అని వచ్చింది. ఇప్పుడు అదే 164 సీట్లు సాధించింది. మరి విశాఖపట్నం వాసులు కూడా వాళ్ళు ఇదే కోరుకుంటున్నారు. మీ 29 ఊళ్ళే రాజధాని కోరుకుందని ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి గారు అనేవాళ్ళు. మరి కోరుకుంటే వాళ్ళు ఏమైంది, ఆంధ్రప్రదేశ్లో
అందరు కలిసి అమరావతి రాజధాని ఏకైక రాజధానిగా ఉండాలని కోరుకున్నట్టున్నారు కదా. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారికి మా అమరావతి రైతుల నుంచి కానీ మా ఉద్యమం కూడా మేము అనమండి. ఉద్యమం కాదు, మేము చేసింది నిరసనే. ఉద్యమం చేస్తే ఆయనకి ఇంకో రకంగా ఉండేది. ఎన్నాళ్ళు మేము చేసింది నిరసనగానే ఉంది. ఆయన ఫ్లెక్సీ పక్కన ఉన్న ఒక డాగు పడకుండా ఏ పబ్లిక్ ఆస్తి కానీ ప్రైవేట్ ఆస్తి కానీ మేము ఏది కూడా నష్టపరచకుండా 1635 రోజులు ప్రజెంట్ ఇవాళకి. గ్రంథాలయాలకు రావడం ద్వారా మంచి పుస్తకాలు చదివే అవకాశం కలుగుతుందని ఎస్ఏసి బోర్డు సంచాలకులు దేవానంద్ రెడ్డి వ్యాఖ్యానించారు. అటువంటి గ్రంథాలయాల్లో వేసవి శిక్షణా తరగతులు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో గ్రంథాలయాలకు రావాలన్న ఆసక్తి పెరుగుతుందన్నారు. కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో వేసవి విజ్ఞాన ముగింపు వేడుకలు విజయవాడ బందర్ రోడ్లోని ఠాగూర్ గ్రంథాలయంలో జరిగింది. గ్రంథాలయ అధికారి రమాదేవి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి ఎస్ఎస్సి బోర్డు సంచాలకులు దేవానంద్ రెడ్డి, ఇతర అధికారులు, ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముందు చిన్నారులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం పద్మశ్రీ గ్రహీత అయ్యంకి వెంకట రమణయ్యకు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేవానందరెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయాల ఆవశ్యకతను తెలియజేసేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా వారు గ్రంథాలయాలకు వచ్చి మంచి విజ్ఞానాన్ని పొందుతారని చెప్పారు. శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మనకు తెలుసు, ప్రతి సంవత్సరం వేసవి శిక్షణా శిబిరం అనేది లైబ్రేరియన్స్ ప్రతి లైబ్రరీలో కూడా రాష్ట్రంలో అందరి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇక్కడ ఠాగూర్ లైబ్రరీలో గ్రంథాలయాధికారిని రమాదేవి గారి ఆధ్వర్యంలో చక్కటి కార్యక్రమాలు ఈ నెల రోజుల పాటు దాదాపు సమ్మర్లో జరిగింది. ఎంతో రిలీఫ్ అన్నమాట. పిల్లలకు గ్రంథాలయానికి రావడం అనేది చాలా మంచి అలవాటు. అది ఒకటి నేర్చుకున్నారు పిల్లలు. చాలా సక్సెస్ఫుల్గా రోజువారీ పుస్తకాలు చదవడం అనేది అలవాటు లైబ్రరీకి వస్తే వాళ్ళకి తెలుస్తుంది. దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నాలెడ్జ్తో పాటు వాళ్ళకు జ్ఞాపక శక్తి, అనేక రకాల పుస్తకాల ప్రయోజనాలు పొందడంతో పాటు ఇక్కడ ఓన్లీ బుక్స్ రీడింగ్ ఇవే కాకుండా రోజు ఏదో ఒక సంగీతానికి సంబంధించిన, డ్యాన్స్కి సంబంధించిన అనేక రకాల సంబంధించిన కార్యక్రమాలను మంచి మంచి ఎక్స్పర్ట్స్ని అందరినీ పిలిపించి నేను కార్యక్రమాలను చూడడం జరిగింది. మంచి మంచి ఎక్స్పర్ట్స్తో పిల్లలందరికీ ఉపయోగపడే విధంగా వేసవి శిక్షణా శిబిరం ముగింపు రోజు కార్యక్రమాన్ని లైబ్రేరియన్ రమాదేవి గారు చాలా చక్కగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మా గౌరవనీయులైన పరీక్షల విభాగం అధికారి దేవానంద రెడ్డి సార్తో పాటు నేను పాల్గొనటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొనటం సార్ చెప్పినట్టుగా ఈ వేసవి శిక్షణ శిబిరం అనేది మరి పిల్లలకి చాలా ఉపయుక్తకరంగా ఉంటుంది. పుస్తకాలు చదవటం అనే మంచి అలవాటుని మామూలుగా క్లాస్ రూమ్లో క్లాస్ పుస్తకాలు చదివి వాళ్ళు వేసవి సెలవుల్లో చక్కగా ఈ లైబ్రరీలో అనేక రకాలైన కథల పుస్తకాలు, విజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవడంతో పాటు ఈ వేసవి ప్రత్యేక కార్యక్రమంలో రకరకాల కాంపిటీషన్స్. గ్రంథాలయాలకి ప్రాముఖ్యత తగ్గిపోతున్నటువంటి రోజుల్లో విజయవాడలో ఉన్నటువంటి ఠాగూర్ పరిశోధనా గ్రంథాలయం విద్యార్థుల్లో పుస్తక పఠనాభిలాషను పెంపొందింపజేయడానికి చేస్తున్నటువంటి కృషి, గత చాలా కాలంగా చేస్తున్నటువంటి కృషి. ఇది ఒక్కరోజు వ్యవహారం కాదు. ఎప్పుడు అవకాశం కుదిరినా కూడా పిల్లలకి ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి మనోవికాసానికి సంబంధించి, జ్ఞానాన్ని సంపాదించుకోవడం గురించి, వాళ్ళలో ఉన్నటువంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ని వాళ్ళలో పెంపొందింపు చేయడానికి ఈ లైబ్రరీలో జరుగుతున్నటువంటి కృషి చాలా గొప్పది. నేను ప్రతి కార్యక్రమంలో కూడా వీరి కార్యక్రమాల్లో పాల్గొంటూ చూస్తున్నాను. నేను చాలా గొప్పగా ఘనంగా చేస్తున్నారు. ఇది పిల్లల పట్ల రేపటి పౌరులుగా వాళ్ళని బాధ్యతాయుతంగా తీర్చిదిద్దడంలో ఒక బాధ్యత వహించి ఈ లైబ్రేరియన్ గారు ఇక్కడ చేస్తున్నటువంటి కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన నిరాబ్ కుమార్ ప్రసాద్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉన్నత స్థాయి అధికారులు. మోడీ పాలనలో దేశం గర్వించదగ్గ స్థాయిలో అభివృద్ధి చెందిద్దన్న టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం రూపుదిద్దుతుందని ప్రశంస. బోండా ఉమాకు వెల్లువెత్తుతున్న అభినందనలు. అత్యధిక మెజారిటీతో గెలుపొందిన ఉమాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్న టీడీపీ శ్రేణులు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ది న్యూస్.